మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మార్కెట్ యార్డును సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గన్నీ బ్యాగులు, లారీలు అందుబాటులో లేక కాంటాలు కాక ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు తెలిపారు. ఈ నెల 6వ తేదీన వరంగల్లో నిర్వహిస్తున్న రైతు సదస్సుకు రైతులు హాజరు కావాలని దయాకర్ రావు పిలుపునిచ్చారు. మరి ఎట్లా దేనికి దేని గురించి అని అంటే ఇక్కడ సీసీ కెమెరా లేదు, ఏది లేదు, పట్టించుకుంటలేరు. ఇక 48వ నెంబర్ నాది, 48వ నెంబర్ ఇప్పుడు సీరియల్ అనుకుంటా. సీరియల్ మీద 40 లారీలు పోయినాయి. ఇలా పుట్టిన లారీ ఇప్పుడు వెనుకొచ్చిన ముందు వచ్చినాయి అన్నారు. ఇప్పుడు ఇక ముందు వచ్చిన ఏది కన్ను పెట్టకుండా ఎవరు ముందుకు వస్తే వాళ్ళకే 5,000 తెచ్చి పట్ట తెచ్చి వేస్తాడు. కొత్త పట్ట ఆ పట్ట తీసుకోపోయారు. ఆ రోజు ప్రభుత్వం కళ్ళకి నీళ్లు ఒక్క నిమిషం ఉంది. వీళ్ళు ఏంటంటే 25 రోజులు 4 రోజులైతే కాదు మొక్కలు ఏం చేస్తారంటే లేట్ ట్రాన్స్పోర్ట్ ఏంటి 4 లారీలే పోయినాయి సార్ ఇప్పటి వరకు. లారీ రావట్లేదు. ఇది ఇవాళ ఒకటి కాదు, మొక్కల కాడ ఎంత కోసం పెడతారంటే రైతులకు గన్నీ బ్యాగ్స్ కూడా ఇస్తారు. బయట నుంచి కొనుక్కొట్టాలి 25 నుంచి 30 రూపాయలు. ట్రాన్స్పోర్ట్ కూడా కింటాకు 100 రూపాయలు వసూలు చేస్తారు. అది కూడా ట్రాన్స్పోర్ట్ సరిగ్గా జరుగుతలేదు. ప్రైవేటు ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకోవాలనే రాష్ట్ర ప్రభుత్వం చూస్తారు. ఒడ్లు కొనుగోలు కూడా అదే చూస్తున్నారు. 6వ తారీఖు అంటే ఎల్లుండి 6వ తారీఖు నాడు రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి పెద్ద ఉపన్యాసం ఇచ్చారు. ప్రతి గింజకు బోనస్ ఇస్తున్నారు. ఇంతవరకు సన్న ఓట్లకు కూడా బోనస్ పడలేదు. మక్కలకి ఇస్తున్నారు, పత్తికి ఇస్తున్నారు, కందులకి ఇస్తున్నారు, అన్నిటికి ఇస్తున్నారు. ఒక్కదానికి బోనసే. నేను నాటేసే ముందే కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చేది. నాటేసి వరకు రైతులకు పెట్టుబడి ఇవ్వాలి. ఇప్పుడు ఒడ్లు అమ్ముకుంటప్పుడు ఎకరం ఇస్తాడు. అదే హరీష్ రావు గారు వార్నింగ్ ఇస్తే మళ్ళీ 2 ఎకరాలు మన జగిత్యాల కేసీఆర్ గారు మీటింగ్ పెట్టుతో ఇంకో ఎకరానికి ఇచ్చాడు. అంటే మళ్ళీ ఏదైనా మీటింగ్ మేము రేపు కేటీఆర్ తోటి మీటింగ్ పెడతాం కాబట్టి ఇంకో ఎకరానికి ఇస్తారు. అంటే ఏదో బిచ్చం ఇచ్చినట్టు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాటేక ముందే రైతుకు టకా పడేది. రేవంత్ రెడ్డి గారు బోకస్ మాటలు చెప్పారు. రుణమాఫీ సరిగ్గా కాదు, ఒడ్లు కొంటలేరు, మొక్కలు కొంటలేరు, ఎరువులు దొరుకుతలేవు. రైతుల గోస విపరీతంగా ఉన్నది. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళు వచ్చేది, కరెంటు వచ్చి మార్కెట్ యార్డుకు ప్రతి ఒడ్ల కల్లాల దగ్గరికి అక్కడికి ఇక్కడికి పోయి ఎమ్మెల్యేలు కూడా అధికారులతో మాట్లాడుతూ ఒక్క ఎమ్మెల్యే రాష్ట్రంలో ఓపెన్ చేస్తాను అవతల పడతారు. మీరు పోయి రైతులు ఏం గోసపడ్డారు అని చూస్తున్నారా? మీకు రైతులు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యేలు, మంత్రులు కల్లాల దగ్గరికి పోయి రైతుల గోస వినండి. ఆ రైతులకి ఏం చెప్తారో వినండి. ప్రభుత్వం మీరు ఏమన్నట్టారు రేవంత్ రెడ్డి గారు? అంతా చేస్తున్నావు. నేను రేవంత్ రెడ్డి గారికే ఛాలెంజ్, మీ మంత్రులకే ఎమ్మెల్యేలకు ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ముంటే ఏ కళ్ళ దగ్గర పోదాం రా, ఏ మార్కెట్ పోదాం దా, ఇద్దరం కలిసి రైతులు బాగా చేసిందంటే నేను రాజకీయాల నుంచే రైతులకు మీరు సాయం చేసినట్టే. అంత బోకర్ మాటలు, అబద్ధ మాటలు మానండి. రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతులు కష్టాలు పడుతున్నారు. ఆ కష్టాల నుంచి గట్టెక్కించినందుకే 6వ తారీఖు మొక్కలు సుమారు 17 లక్షల ఎకరాలు ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక 5% కూడా కొనలేదు. దాదాపు 60% రైతులు నెల రోజుల నుంచి ఇక్కడికి వచ్చి గోసబడి యాష్టపడి బయట 1800, 1850కు
దేవరూపల కానీ వరంగల్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముకోవడం జరిగింది.